హాయ్! నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ఎక్స్‌ప్లోరర్. ఈ వీడియోలో మనం అందరూ ఇష్టపడి తినే ఫ్రాన్స్‌తో ఒక కొత్త రెసిపీ చేయబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. గోవా స్టైల్‌లో స్మోకీ ఫ్లేవర్‌తో తందూరి ఫ్రాన్స్‌ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పెద్ద సైజు రొయ్యలను తీసుకొని నేను చూపించిన విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. అన్ని రొయ్యలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యల మ్యారినేషన్‌కి ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, అర స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పెరుగు, అరబద్ద నిమ్మకాయ రసం, ఒక స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మసాజ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నటువంటి రొయ్యలను ఈ విధంగా ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుంటూ నీరంతా ఇంకే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం గ్రీన్ చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మిక్సీలో కొద్దిగా పుదీనా, హాఫ్ మిర్చి, అల్లం చిన్న ముక్క, కొద్దిగా కొత్తిమీర, 1 ½ స్పూన్ పెరుగు, హాఫ్ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ నిమ్మకాయ రసం ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా ఫైన్‌గా పేస్ట్ అయ్యే వరకు పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపుకోవాలి. ఇప్పుడు స్మోకీ ఫ్లేవర్ కోసం బొగ్గులను స్టవ్ మీద కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న బొగ్గులను ఒక చిన్న కప్పులో వేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి రొయ్యల ప్యాన్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు బొగ్గులు ఉన్నటువంటి గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి. చూశారు కదా ప్యాన్‌లో మొత్తం స్మోక్ ఎలా స్ప్రెడ్ అవుతుందో. అంతే, గోవా స్టైల్ తందూరి ఫ్రాన్స్ రెడీ. వీటిని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే.